హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇవాళ నేను పండు మిరపకాయ పచ్చడి చేస్తున్నాను. ముందుగా అయితే ఇగోండి, ఇక్కడైతే పండు మిరపకాయలు చూపిస్తున్నాను కదా. పండు మిరపకాయలు అలాగే శుభ్రం చేసిన చింతపండు, కల్లుప్పు మాట, ఈ మూడు కలిపి ఇలాగా రుబ్బురోట్లో రుబ్బేసుకోవాలి. మిక్సీ ఉన్న వాళ్ళు మిక్సీ పట్టుకోండి. మాకేంటంటే ఎక్కువ శాతం మేము రుబ్బురోట్లో రుబ్బుతాము. ఇవాళ పచ్చడి కూడా రుబ్బురోట్లోనే అమ్మ రుబ్బేస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా. అయితే ఇక్కడ మిరపకాయలు కాస్త ముక్కలు చేసుకోవచ్చు. నేను ఏం చేశానంటే మిరపకాయ పలంగా వేసాను, కాస్త టైం పట్టేసింది అనమాట. అది నలిగేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా జాగ్రత్తగా రుబ్బుకోవాలి. పండుమిరపకాయ పచ్చడి చాలా ఘాటుగా ఉంటుందన్నమాట. అమాంతంగా చేయకూడదు, పెట్టకూడదండి. ఒక గట్టి ఇలాగ ఒక స్పూన్ సాయంతో చక్కగా రుబ్బుకున్నారనుకోండి, చాలా బాగుంటుందన్నమాట. ఎందుకంటే ఈ ఘాటు ఉంటుంది కాబట్టి చాలామందికి కూడా కారం పడదు. ఒకేసారి చేయి పెట్టామనుకోండి చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నమాట. అయితే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒకవేళ అమాంతంగా చేయి పెట్టి రుబ్బేస్తుంటారు. చాలా ఘాటుగా ఉందన్నమాట ఈ పండుమిరపకాయ పచ్చడి. చూస్తున్నారు కదా, ఇలాగైతే కచ్చాపచ్చ ఇలా రుబ్బేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. మామూలుగా అయితే ఇలా రుబ్బేసిన తర్వాత ఒక జాడీలో అయినా బాటిల్లో అయినా తీసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని పోపు పెట్టుకోవచ్చు. కానీ నేను ఇవాళ ఒకేసారి పోపు అనేది పెట్టేస్తుంది అన్నమాట పచ్చడి. ఇక్కడైతే సరిపడా ఆయిల్ తీసుకున్న, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, పోపు సామాన్లు అన్నమాట. చక్కగా మొత్తం కూడా పోపులు బాగా వేగిన తర్వాత నేను రుబ్బిన ఈ పండుమిరపకాయ పచ్చడి ముద్దని ఆ పోపులో వేసి పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించి అనమాట. అంటే బాగా వేగనిచ్చాను, పచ్చివాసన పోయేదాకా కూడా నూనెలో. చూస్తున్నారు కదా, అసలు చాలా స్మెల్ అయితే అండి, అసలు చాలా మంచి స్మెల్ అన్నమాట. ఇంగు ఉంటే ఇంగు కొంచెం వేసుకోండి. నాకైతే అందుబాటులో ఇంగు లేదన్నమాట, అందుకే నేను ఇంగు వేయలేదు. నిజంగా చెప్తున్నానండి, పచ్చడి గిన్నెలోకి తీసిన తర్వాత ఆ కళాయిలోకి వేడి వేడిగా అన్నం వేసుకుని తిన్నాం, అసలు చాలా బాగుందన్నమాట. ఇక్కడైతే నేను ఒక గిన్నెలో పచ్చడి ఎత్తాను. ఆ గిన్నెలో పచ్చడి సరిపోతే ఇంకొక బాటిల్లోకి మార్చాను. కానీ బాటిల్లో మార్చినప్పుడు చూపించలేదు. బాటిల్లోకి మార్చేసిన తర్వాత మూడో రోజు చూడండి పచ్చడి ఎంత బాగుందంటే, ఇగోండి చూడండి, అసలు ఆ పచ్చడి చూడగానే ఎంత మంచిగా ఉందంటే అసలు నోరు ఊరిపోయిందన్నమాట. మూత తీసి ఎలా చూసేసరికి అబ్బా భలేగా ఉంది కదా, బాగుంది. ఈ నూనె మొత్తం పైకి వచ్చేసి చక్కగా పచ్చడి. ఇప్పుడు కూడా నేను పండుమిరపకాయ పచ్చడి చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. అసలు ఎంత బాగా కనపడుతుంది కదా, బాగా కుదిరిందా లేదా అని కూడా ఒక భయం ఉండిపోద్ది స్టార్టింగ్లో. నాకు ఉండిందన్నమాట. కానీ నేను చేశాను ఫస్ట్ టైం ఇది. పండుమిరపకాయ పచ్చడి చాలా బాగా కుదిరింది. చూస్తున్నారు కదా, చక్కగా వేడి వేడి అన్నంలో ఒక నెయ్యి చుక్క వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చక్కగా ఇడ్లీలో అయినా, ప్లెయిన్ దోశ, చపాతీలో కూడా బాగుంటుంది. మజ్జిగ అన్నంలో నంచుకొని తినొచ్చు. ఇలా చాలా బాగుంటుంది కదా. పండుమిరపకాయ పచ్చడి అయితే చాలా బాగా కుదిరిందండి. నేనైతే పండుమిరపకాయలు, తర్వాత చింతపండు, కల్లుప్పు వేసి రుబ్బేసిన తర్వాత ఇలా పోపు పెట్టేసి అనమాట. ఎప్పుడు చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. వీడియోకి లైక్ ఇవ్వండి. బాయ్.